ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె 12 నక్షత్రముల కిరీటము కలిగి ఉన్నది. 12 అని ఎందుకు అన్నాడు? 13 అనొచ్చు కదా, లేకపోతే 10 అనొచ్చు కదా. ఎందుకు 12 అన్నాడంటేనండి, ఇశ్రాయేలీల యొక్క గోత్రకర్తలు ఎంతమంది అండి? 12 మంది. అపోస్తలులు ఎంతమంది? యేసయ్య శిష్యులు 12 మంది. ఆ 12 వేరు ఈ 12 వేరు కాదు, కానీ ఆ 12 ఈ 12 ఒకటే అని చెప్పడానికి ఒక అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు, ఇంకొక పాప 6వ తరగతి చదువువి స్కూల్లో జాయిన్ అయింది. వీళ్ళిద్దరూ ఎక్కడుంటారు? ఒకే తరగతి గదిలో ఉంటారు. కాబట్టి ఆ 12 ఈ 12 జాయిన్ అయితే జనం పెరుగుతారు, కానీ 12 మారుతుందా? మారదు. కాబట్టి 12 అన్నారు. కిరీటములో ఎన్నున్నాయి? 12 నక్షత్రములు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకెళ్తే ఆ యొక్క స్త్రీ గర్భిణి. చెప్పండి, ఎవరో గర్భిణి అంట. యేసు ప్రభు దగ్గరికి ముందు ఇద్దరు వచ్చారు. ఎవరో? ఆంద్రే గారు, పేతురు గారు. ఫస్ట్ యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు. తర్వాత ఎంతమంది అయ్యారండి? 12 మంది అయ్యారు. తర్వాత ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారు. తర్వాత పెంతెకొస్తు దినమందు 120 మంది అయ్యారు. తర్వాత పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షింపబడ్డారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి క్రైస్తవ బిడ్డలు? ఈనాడు క్రైస్తవ బిడ్డలు కోటాను కోట్ల మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం యొక్క గర్భములో ఎంతమంది ఉన్నారండి పిల్లలు? చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? కాబట్టి ఆమె ఏమైనది? క్రైస్తవ సంఘము గర్భిణి అయి ఉన్నది. గర్భిణికి ఏమొస్తాయి? నొప్పులు. ఈనాడు క్రైస్తవ సంఘానికి నొప్పులు ఎవరి వల్ల? అన్యుల వల్ల. ఉన్నాయా లేవా? అన్యుల వల్ల ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి క్రైస్తవ సంఘానికి. అవునా కాదండి? కాబట్టి ఆమె అంటే క్రైస్తవ సంఘము ఆ యొక్క శ్రమలకు కేకలు వేయిస్తున్నది. ఇంకో తర్వాత చదవండి. అంతటా 3వ వచనం అండి. పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను ఉండేను. చూడండి, ఎర్రని మహాఘట సర్పం అంటే ఎవరంటే సాతానుడు. 12:9 ఉంది. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మరి